కాన్పూర్ టెస్ట్ ఇంట్రెస్టింగ్గా మారిపోయింది. తొలి రోజు 35 ఓవర్ల ఆటే సాధ్యమైన, రెండో రోజు, మూడో రోజు ఆట వర్షార్పణం అయిన, నాలుగో రోజు ఆట మాత్రం అభిమానులకు కిక్కిచ్చింది. ఓవైపు వికెట్లు, మరోవైపు పరుగుల మోత అన్నట్టుగా ఆట సాగింది. నిజానికి 3 వికెట్లకు 107 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లాదేశ్ తడపడింది. భారత బౌలర్ల ముందు నిలవలేకపోయింది. రెగ్యులర్గా వికెట్లు కోల్పోయింది. మరోవైపు మోమినుల్ హక్ మాత్రం నిలబడ్డాడు. కాన్ఫిడెంట్గా బ్యాటింగ్ చేశాడు. ఒక ఎండ్లో వికెట్లు పడకుండా చూశాడు. హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించాడు. కన్సిస్టెన్సీతో భారత బౌలర్లను విసిగించాడు. మరో ఎండ్ నుంచి మాత్రం భారత బౌలర్లు తమ పని చేసుకుంటూ పోయారు. చివరకు బంగ్లాదేశ్ 233 పరుగులకు ఆలౌట్ అయింది. మోమినుల్ హక్ 107 పరుగులతో నాటౌట్గా ఉన్నాడు. 31 పరుగులతో కెప్టెన్ షంటో సెకండ్ హైయెస్ట్ స్కోరుగా నిలిచాడు. భారత బౌలర్లు సమిష్టిగా రాణించారు. వికెట్ల వేటలో స్టామినా చూపించారు. ఎప్పటిలాగే జస్ప్రీత్ బుమ్రా అంచనాలు అందుకున్నాడు. వికెట్ల రేస్లో ముందు నిలిచాడు. 3 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 18 ఓవర్లలో 50 పరుగులే ఇచ్చాడు. ఇందులో మెయిడిన్ ఓవర్లు 7 మహమ్మద్ సిరాజ్ కూడా రాణించాడు. 17 ఓవర్లలో 57 పరుగులు ఇచ్చి 2 వికెట్లు సాధించాడు. రవిచంద్రన్ అశ్విన్ సూపర్ ఫామ్ను కొనసాగించాడు. 2 వికెట్లు దక్కించుకున్నాడు. 15 ఓవర్లలో 45 పరుగులు ఇచ్చాడు. ఆకాశ్దీప్ 15 ఓవర్లలో 43 పరుగులు ఇచ్చి 2 వికెట్లు సాధించాడు. 56 బంతులు వేసిన జడేజా 28 పరుగులు ఇచ్చాడు. 1 వికెట్ దక్కించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో భారత జట్టు దూకుడు చూపించింది. వైట్ బాల్ ఫార్మాట్ మాదిరిగా ఆడేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ కుమ్మి పడేశారు. జైస్వాల్ హాఫ్ సెంచరీ కొట్టాడు. శుభ్మన్ గిల్ సైతం తన ఫామ్ను కొనసాగించాడు. పంత్ మాత్రం త్వరగా అవుట్ అయ్యాడు. సింగిల్ డిజిట్కు పరిమితమయ్యాడు. ఈ దశలో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. రాహుల్ హాఫ్ సెంచరీ కొట్టాడు. కేఎల్ అవుట్ అయ్యాక భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. వేగంగా పరుగులు సాధించడమే టార్గెట్గా టీమిండియా ఆడింది. 285 పరుగులకు 9 వికెట్లు కోల్పోయిన దశలో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్కు అశ్విన్ డబుల్ షాక్ ఇచ్చాడు. దీంతో 4గో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 26 పరుగులకు 2 వికెట్లు కోల్పోయింది. ఒక్కరోజే 18 వికెట్లు డౌన్ అయ్యాయి. 5ో రోజు ఆటలో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. బంగ్లాదేశ్ ఇప్పటికీ 26 పరుగులు వెనకబడి ఉంది. భారత బౌలర్లు రెచ్చిపోతే ప్రత్యర్థి జట్టు త్వరగా ఆలౌట్ అవడం ఖాయం. అదే జరిగితే ఫలితం తేలే అవకాశం ఉంటుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మొత్తంగా 5ో రోజు ఆటలో ఏం జరుగుతుందనేది ఆసక్తి రేపుతోంది.